బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి వివేక్. తెలంగాణకు ద్రోహం చేసింది ముమ్మాటికి కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 42% బీసీ రిజర్వేషన్స్ కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని తెలిపారు. అప్పులున్నా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారని, ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు నేతలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంతో పాటు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య నేతలతో కలిసి పర్యటించారు పీసీసీ చీఫ్. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజాధనం లూటీ చేసిందన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అడ్డా అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు నేతలు. అధికారం రాగానే 3వ రోజు ఇచ్చిన ఉచిత బస్సు నుంచి మొన్న ఇచ్చిన రేషన్ కార్డుల వరకు, సన్న బియ్యం వరకు, రైతు రుణమాఫీ వరకు, రైతు భరోసా వరకు మాట నిలబెట్టుకుంటున్నామా లేదా? బనకచర్లలో ఆయన తప్పు చేసి మన వాటాని ఆయన తాకట్టు పెట్టి ఆనాడు 299 టీఎంసీలే సాలని సంతకం పెట్టినటువంటి వ్యక్తి ఇలా మన మీద నిందలేస్తా ఉన్నాడు. ఖజానా ఖాళీ చేసింది కేసీఆర్. కేవలము ఎట్లా ప్రాజెక్టులు పెట్టి నిధులు దోసుకోవాలో, వేలాది ఎకరాలు భూములు కొనడం, అంటే తెలంగాణ ప్రజలకు పీడి ఆస్తులు పెంచుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి కేసీఆర్కి అది బుద్ధి పోయింది. వన మహోత్సవంలో అందరూ మొక్కలు నాటేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టపై పట్టణ పార్క్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు స్పీకర్. వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ పునర్నిర్మాణం, బ్యాడ్మింటన్ కోర్టు పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు గడ్డం ప్రసాద్. ప్రతి ఇంటి యజమానికి 2,500 రూపాయలు మీ యజమానికి ఇస్తామని చెప్పినాం. కానీ ఆర్థిక భారం వల్ల ఇయ్యలేకపోతున్నాం. కానీ తప్పకుండా ఇంకొక 3 నెలలో 1 నెలలో ఏడాది లోపల ఆ 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మాత్రం నమ్మకం. తెలంగాణకు ద్రోహం చేసింది ముమ్మాటికి మాజీ సీఎం కేసీఆరే అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. గోదావరి జలాలు వాడుకోవాలని ఏపీకి చెప్పిందే కేసీఆర్ అని ఆరోపించారు. చేయాల్సిన నష్టం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ను తిడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్తో దోస్తీ కోసం మన నీటిని ఏపీకి కట్టబెట్టారని ఆరోపించారు ఎన్ఎం. తెలంగాణకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే. అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ సమక్షంలో సెప్టెంబర్ 21, 2016లో గోదావరిలో 3,000 నీళ్లు వృధాగా పోతున్నాయి, ఆంధ్ర రాష్ట్రాలు వాడుకోవచ్చు అని చెప్పిన ఘనత కేసీఆర్ది. 25 ఎంపీ సీట్ల కోసము 250 టీఎంసీలను అమ్ముకున్నాడు కేసీఆర్. దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెట్టిన దౌర్భాగ్యమైన పని చేసిన వ్యక్తి కేసీఆర్. బీసీ రిజర్వేషన్లపై మోదీ సర్కారు స్పందించడం లేదన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఎమ్మెల్సీ కవిత బీసీ కోటాపై కేసీఆర్ ను ఒప్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన అభినందన సభకు హాజరయ్యారు బల్మూరి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ అయినా బీసీల పక్షాన వారు ఏదైతే దాన్ని స్వాగతించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు వారు వాస్తవానికి బీసీల పట్ల వారు ఒక హర్షం వ్యక్తం చేయడం కాదు, నిజంగా వారికి చిత్తశుద్ధి బాధ్యత ఉంటే వారు బీఆర్ఎస్ తరఫున శాసన మండలి సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి వెళ్ళి వారి తండ్రి గారిని ఒప్పించి వారి తండ్రి గారితో సంబరాలు జరిపించాలి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్నారు సాట్ చైర్మన్ శివసేనారెడ్డి. కవితను ఇంట్లోకి కేసీఆర్, పార్టీలోకి కేటీఆర్ రానివ్వడం లేదని విమర్శించారు. ఉనికి కోసమే కవిత సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్సీఏ స్కామ్ ఏంటో విచారణలో బయటపడుతుందన్నారు శివసేనారెడ్డి. మీ లెక్క లోపలింట్లో కూర్చొని ఏ రోజు కూడా లోపల ముచ్చట్లు పెట్టుకొని నీకు సంబంధించి నువ్వు పంచుకో, నాకు సంబంధించి నేను పంచుకునే విధంగా ఎప్పుడు కాంగ్రెస్ నాయకులు చేయలే. ఇంకా కవిత గురించి ఎవరు చర్చించాలి? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితేనే నా ముఖం చూపిస్తారనే పరిస్థితిలో కవిత ఉంది. ఇంట్లో పరిస్థితి బాగాలేదు, వాళ్ళ ఆయన రాణిస్తలేడు ఇంట్లోకి, ఆమెను పార్టీలకు వాళ్ళన్న రాణిస్తలేడు. ఈ రోజే ఉన్న పోస్టును కూడా వీకేసి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చినట్టున్నారు. అంటే ఆమెకి ఏం అర్థమవుతలేదు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నేను వెలుగులకు రావాలి, ఏం చేయాలన్నా అంటే ఫస్ట్ ఆమె ఏం చేయాలి? రేవంత్ రెడ్డిని తిడితేనే పేపర్లో రాసేటట్టున్నారు. దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులను నియమిస్తోంది ఏఐసీసీ. ఇందుకోసం స్పెషల్ ఇన్ఛార్జ్ను నియమించింది. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చల్లా వంశీచంద్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమిస్తూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డీసీసీల నియామక ప్రక్రియను పర్యవేక్షించనున్నారు చల్లా వంశీచంద్.